ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యులు, జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం గారి ఆదేశాల మేరకు భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన జగ్గంపేట మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల గణేష్, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు చూసుకున్నట్లయితే సుపరిపాలన అందిస్తామని, సూపర్ 6 సంక్షేమ పరిపాలన అందరికీ సమన్యాయం అని చెప్పుకొని ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని, నిత్యావసర వస్తువులు, కరెంటు బిల్లులు పెరగవని, ఎన్నికలలో వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుండే ధరలను పెంచుకుంటూ ఇసుక ఉచితను जोहार बीआर अंबेडकर, जोहार बीआर अंबेडकर, जोहार बीआर अंबेडकर। नहीं पेपर के फोटो का డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమ్మ ఒడి కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, అదేవిధంగా ఆసరా కావచ్చు, ఇలా మీరు చాలా పథకాలు చెప్పడం జరిగింది. ఫ్రీ బస్ కావచ్చు. అదేవిధంగా మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ₹1 కూడా విద్యుత్కి బిల్లులు పెంచమని మీరందరూ కూడా ఆ రోజు కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది, ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఉచిత గ్యాస్, మహిళలకు ఉచిత గ్యాస్ కూడా ఇస్తానని మీరు అధికారంలోకి రావడం జరిగింది. దాన్ని కూడా తూచా తప్పకుండా ఫ్రీ సిలిండర్లను మభ్య పెట్టకుండా ప్రతి ఒక్క మహిళకు అందివ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. అదేవిధంగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అక్రమ అరెస్టుల దృష్ట్యా నిన్న తోట నరసింహం గారి చొరవతో మేము జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కాపవరపు వెంకటరమణ అలియాస్ రమణ కుటుంబానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం, అదేవిధంగా తోట నరసింహం అన్న మరియు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వారికి వెన్నుదన్నుగా ఉంటారని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా హామీగా వెంకటరమణ కుటుంబానికి ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ, మీరు ఏదైతే సూపర్ 6 కానీ, తల్లికి వందనం 15,000 ప్రతి బిడ్డకి ఇస్తానని, ఉచితంగా మీరు బస్ సర్వీస్ ఇస్తానని ఇవన్నింటినీ కూడా తీసుకుని అధికారంలోకి రావడం జరిగింది. వీటన్నిటిని కూడా తూచా తప్పకుండా మీరు అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.